ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా వందనాలు. మీరు ఎంతో ఆసక్తి కలిగి ఆశ కలిగి మరి శ్రద్ధగా మరి మాదే టైం లేదు, ఈ రూట్ వైనం తెలియదు, అయినా మేము 5ంటికి బయలుదేరాం. దగ్గరగా దూరం కదా, మరి దేవుడు మన క్షేమంగా చేర్చిందాన్ని బట్టి ప్రభు నామాన్ని మహింపరచడం మనకెంతైనా మనకు ఆశీర్వాదకరం. అదేవిధంగా నిన్నే రావాల్సింది, కొన్ని కారణాలు రాలేకపోయాం. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, మరి జోసఫ్ అయ్య గారికి, మరి సంఘంలో ఉన్న మీరందరికీ కూడా వందనాలమ్మ. ప్రతి ఒక్కరు కూడా వందనాలు. మరి సమయాన్ని చాలా పొదుపుగా వాడుకుని సమయం 9 వస్తుంది. మరి తొందరలో దేవుని వాక్యాన్ని ముగించుకోవడానికి, పొదుపుగా వాడుకోవడానికి ప్లాన్ చేద్దాం. అందరూ కూడా బైబిల్ తీసుకున్నారు కదా, అందరూ కూడా బైబిల్ తీయండి. లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనం అందరూ కూడా మరి చదువుకుందాం. ఓపెన్ చేయండి అందరూ కూడా బైబిల్. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించారు. అంతవరకు ఆ వాక్యాలలో చాలా ఉన్నాయి. వాటిలో మనకి అవసరమైన వాక్యం అంటే ఆకాశం వైపు కన్నులెత్తి అనే అంశం మీద కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఆకాశం వైపు కన్నులెత్తి ఎన్నిటిని దీవించాడు? 5 రొట్టెలను 2 చేపలను ప్రభువు దీవించాడు. దీవించక మునుపు ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు. కన్నులెత్తిన యేసు ప్రభు అంశం ఏంటి? కన్నులెత్తిన ఆకాశం వైపు కన్నులెత్తిన యేసు ప్రభు అనే అంశం మీద కొన్ని విషయాలు మనం ఈ యొక్క సమయంలో ధ్యానం చేద్దాం. ప్రభు ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. ఎన్ని చేపలు? 2 చేపలు. మొత్తం ఎన్ని? 7. 7 పట్టుకొని ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం, కానీ యేసయ్య కళ్ళు మూయలా. ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూశాడంట. చూసి పిల్లలు కాల్ చేయొద్దు, ఎవరు కూడా కాల్ చేయొద్దు, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూశాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం, కానీ యేసు ప్రభు కళ్ళు మూయలా. ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెని విరిచి ఆ రొట్టె ముక్క ఇచ్చి ఇచ్చాడు. మీరు వడ్డించండి అయ్యా అని. దేవుడు ఎప్పుడైతే ఆకాశంలో కన్నులెత్తి చూసి ప్రార్థన చేశాడో ఆకాశంలో ఉన్న దీవెనంతా కూడా ఆ రొట్టెల మీద పడ్డది. ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి పెట్టాడు. ఎన్ని గంపలు మిగిల్చాడు? 12 గంపలు మిగిలి. దేవుడు చేతుల్లో నీ వస్తువు ఏదైనా ఉంటే, నువ్వు దేవుని చేతుల్లో ఆయన చేతుల్లో నీ వస్తువు ఏదైనా సరే పెడితే వాటిని దేవుడు దీవిస్తాడు. దీవించినప్పుడు ఆ ఆస్తి తరగదు, కరగదు. ఆ రాశి చాలా పెద్ద రాశి. ఒక పిల్లవాడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు చిన్నపిల్లలు ప్రభువుకి ఇచ్చారు. ప్రభు ఈ అడవిలో ఉంటున్నాం కదా, మనం 3 రోజుల నుంచి వాకి వింటున్నాము. మరి తెచ్చుకున్న జలం రొట్టెలు మరి చేపలన్నీ అయిపోయినాయి. ఏదైనా అక్కడ మీటింగ్ జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే మనందరం కూడా బియ్యం తీసుకొని, నూనె తీసుకొని, మరి గుడ్డలు తీసుకొని అన్నీ వెళ్తాం. 8 రోజుల మీటింగ్, 2 రోజులకు సంబంధించిన సరుకులు మొత్తం తీసుకొని వెళ్ళి ఆ వాక్యాన్ని విని వండుకొని తిని ఆడే ఉండొస్తాం. అలాగే యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేశారంటే రొట్టె ముక్కలు అందరూ కూడా రొట్టెలు జలాలు తీసుకుని వెళ్ళి 3 రోజులు తిన్నారు. 3 రోజుల తర్వాత ఇంకా యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ ఆహారం అయిపోయింది. ఒక పిల్లవాడి దగ్గర మాత్రమే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాటిని దేవుడు చేతిలో పెడితే దేవుడు ఆకాశపు కన్నులెత్తి ఆశీర్వదించి విరిచి వడ్డించుకున్నాడు. ఎంతమంది పెట్టారు? 5,000. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 మంది పిలిచి అన్నాడు కదా, ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయి అడ్రస్ ఏంటి అని అడిగితే, ప్రభు ఆ బాబు చెప్పాడు కదా, మా నాన్నగారు వ్యాపారం అండి, రొట్టెల వ్యాపారం ఇక్కడ చేసుకుంటాం. మా అమ్మ మాకు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి పంపించింది. మరి నువ్వు నీ చేతులు ఇచ్చిన ప్రభు అంటే ఆ పిల్లవాడు అడ్రస్ తీసుకొని 12 గంపలు 12 మంది శిష్యులు ఎత్తుకొని వాళ్ళ ఇంట్లో పోసారు.
ఇక్కడ రాసి ఉంది, అక్కడ రాసి ఉంది. దేవుడికి ఇచ్చినటువంటి ఏ వస్తువైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు. శాంసన్ దగ్గర ఏ ఆయుధం లేదు, ఫిలిష్తీయులు వస్తున్నారు, దాన్ని ఎదురవుతుంటే వాళ్ళు పట్టాలి. ఏం చేయాలి అర్థం కాకపోతే గాడిద ఏం దొరికింది, గాడిద దవడ దొరికింది. దవడ అక్కడే ఉంది, దవడ ఎముక దొరికింది. ఆ ఎముకతో అందరిని నాశనం చేసేసి ఆ వెముకను దేవుడు దీవించాడు. నీ దగ్గర ఏ వస్తువైనా ఉండని అది దేవుని చేతిలో పెడితే దేవుడు దీవిస్తాడు. వాక్యం అది. కనుక ఆ పిల్లవాడు తెలిసి తెలియకో కానీ దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఆ పిల్లవాడికి పైన గంపలో ఇచ్చాడు. ఆ వాక్యం చెప్పక మునుపు ప్రభు ఎటు చూశాడు, ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో ఏమున్నది, ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో ఏమున్నది, ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడు, అద్దంగా మార్చాడు. ఏ విధంగా మార్చాడు, ఆకాశాన్ని అద్దంగా మార్చాడు. మనం ఇంటి ముందు పొద్దున్నే లేవగానే మిర్రర్ చూసుకుంటాం, అవునా? అద్దం చూస్తాం. అద్దం చూస్తే మనకి ఏం కనిపిస్తుందండి, మన ప్రతిబింబం మనకి కనిపిస్తాం. కాలేజీకి వెళ్ళేవాడు కానీ ఇంట్లో అద్దం ఉంటుంది, పొడిగొట్టి అద్దం ఉంటుంది, దాని గురించి చూసుకొని మనం తలగా దూకోవటం కానీ, ఫేస్ పౌడర్ వేసుకోవటం కానీ, శుభ్రంగా కడుక్కోవటం కానీ ఏం వాడుకుంటాం, అద్దం వాడుకుంటాం. అలా ఆకాశాన్ని దేవుడు అద్దంగా మార్చాడు. అద్దంలో తండ్రిని చూశాడు. ఎవరు చూశాడండి, సమీపింపరాని తేజస్సు వెళ్ళిన తండ్రిని చూశాడు. ఎవరు కూడా ఆయన సమీపించలేము, ఆయన దగ్గరికి పోలేము, ఆయన మాట వినలేము. అంత దూరంగా ఉన్న తండ్రిని దేంట్లో చూశాడు, అద్దంలో చూశాడు. ఆకాశం అద్దం. ఏమంటే నీవు అనుకుంటున్నావు కానీ ఇది ఆకాశం అద్దం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 18 చదవండి మీరు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనములో దేవుడు చదవడం ఒకసారి 37:18 ఆది కాండ యోబు గ్రంథము 37:18 చదవమ్మా. చదువుతారు కదా. పోత పోసిన అద్దమంతా దట్టమగు ఆకాశమును ఆయన చేసాడంట. ఈ ఆకాశాన్ని ఏం చేశాడు, మనం ఏం తెలుసు, ఆకాశమే తెలుసు మనకి. ఆకాశం మనకి ఏం కనిపిస్తాయి, నక్షత్రాలు, మేఘాలు, అవి కనిపిస్తాయి మనకు. సూర్యుడు చంద్రుడు కనిపిస్తాయి. కానీ దేవుడు మనోనేత్రముతో చూస్తే ఆకాశం ఏ విధంగా అద్దంగా కనిపించింది, అద్దంగా చేశాడు. అంతే, ఆకాశంలో అద్దం ఉన్నది. ఆకాశమే అద్దం. ఎంత పెద్ద అద్దం ఏమంటే, ఆకాశం నువ్వు లెక్కించగలవా, ఆకాశం చూడగలవా, దాని పరిమాణం చెప్పగలరా మీరు? చెప్పలేము. అంత పరిమాణము కలిగిన ఆకాశాన్ని ఈ మేడ్ ద స్కై ద బ్యూటిఫుల్ మిర్రర్. ద బ్యూటిఫుల్ మిర్రర్. మన ఇళ్ళలో అద్దాలు ఉంటాయి. ఒకళ్ళ స్టోర్ రూమ్, ఒక ప్రైవేట్ రూమ్లో అద్దాలు ఉంటాయి. అద్దాలు ముందు పెట్టుకొని ఏం చేస్తామంటే మనం తలకాయ దూకోవడం కానీ, లేకపోతే ఫేస్ పౌడర్ వేసుకోవడం కానీ చేస్తాం. అలాగే వాక్యమైన అద్దాన్ని దేవుడు ఆకాశములో మలుచాడు. ఎలా తెలుసు మనకు తెలుసు, ప్రభు ఆకాశముల అద్దములో నుండి సమీపింపరాని తేజస్సు గల తండ్రిని చూసి ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడండి. ఆకాశంలో ఏముంది, అద్దం ఉంది. అద్దం అంటే ఏంటి, ఆకాశమే అద్దం. అద్దంలో అనుకోవచ్చు, పాస్టర్ గారు ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తుంది, మరి మేఘాలు కనిపిస్తున్నాయి, సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నాయి, అద్దం కనిపించట్లేదు అనుకోకు. మనోనేత్రంతో చూస్తే ఆకాశంలో ఉన్న అద్దము నీకు స్పష్టంగా కనపడింది. అద్దంలో ఎవరు మురిపాడు కాబట్టి, అవునా? ఒక వ్యక్తి సరిగా ఫేస్ వాష్ చేసుకోలేకుండా అద్దం ముందు పెట్టుకుని శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా ఫేస్ పౌడర్ వేసుకొని వెళ్తారు. అలాగే మనకి దేవుడు అద్దాన్ని ఆకాశంగా మార్చాడు. ఆకాశమే అద్దం. అద్దములో నుండి ఎవరు చూశాడంటే తండ్రి అయిన దేవుడు చూశాడు. సమీపింపరాని తేజస్సు కలిగిన తండ్రికి కుమారుడికి మధ్యన అద్దం ఉంది. అద్దములో నుండి చూశాడు, తండ్రి కనిపించాడు. తండ్రి ఎలాంటి వాడు అంటే తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16. బైబిల్ మీరేం చదవట్లేదు,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. మీరు చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. సార్ క్షమించండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16. అదేనా వచ్చిన 6:16. మీరు ఏం చదువుతున్నారు? సమీపింపరాని తేజస్సు ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. నీవు నేను ఎవరు చూడలేము. చూస్తావా? మసి అయిపోతాం. అబ్బో, కోటి సూర్యుల తేజస్సు గల దేవుడు. ఎంతెందుకంటే ఇప్పుడు ఎండాకాలం కంటే ఎక్కువ ఘోరంగా ఉంది వాతావరణం. అవునా? రోహిణి కార్తీక అంటే ప్రమాదకరంగా ఉంది. బయటకు వచ్చేవంటే వడగాలి కొడతాం. ఇప్పుడు సూర్యుడు చూస్తామా? మధ్యాహ్నం 1 గంట అప్పుడు పడినప్పుడు బయటకు వెళ్ళి సూర్యుడు చూడండి, ఏమొస్తుంది? కళ్ళ నుంచి ఏం వస్తే నీరు గారుతాయి. అలాంటి కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు వెళ్ళిన దేవుడు, ఆకాశ మహాకాశములో ఉన్న దేవుడు, ఏ మనుషుడును ఆయనను చూడలేదు, ఎవరు కూడా సమీపించలేరు. సమీపిస్తే మసి అయిపోతారు. అలాగా ఉన్న తన తండ్రిని దేంట్లో చూశాడండి? అద్దములో చూశాడు. అద్దములో మాత్రమే చూశాడు. అద్దములో కనిపించాడు. పక్కనేమో ముందేమో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. వాటిని ఆశీర్వించడం పూర్వం చేయబెట్టి పట్టుకొని ఆకాశం వైపు చూశాడు. దేంట్లో కూడా చూశాడు? అద్దములో కూడా ఎవరు చూశాడు? తండ్రిని చూశాడు. ఒకప్పుడు తండ్రి రొమ్మను ఆనుకొని ఉన్న దేవుడు, తండ్రి రొమ్మ దగ్గర ఉన్న దేవుడు, నీలాంటి నాలాంటి మానవ శరీరము కలిగి రక్త మాంసము కలిగి ఈ లోకంలో జీవిస్తానికి వచ్చిన ఆయన చూస్తానికి క్వాలిఫికేషన్ లేదు. డైరెక్ట్ చూస్తానికి క్వాలిఫికేషన్ లేదు. ఎందుకంటే మసి అయిపోతారు. మన ఈ శరీరంతో ఎవరైనా దేవుడిని చూశారనుకోండి, ఏమైపోతారు? మసి అయిపోతారు. మోషే అన్నాడు, ప్రభువా నేను 6 లక్షల మంది నడిపించాను కదా, నీ సేవకుడు కదా, నన్ను నువ్వు ఎన్నుకున్నావు కదా, ఈజిప్ట్ చదువుకున్నాను కదా, 40 సంవత్సరాలు, గొర్రె 40 సంవత్సరాలు మేపాను కదా, మరి శ్యామ 40 సంవత్సరాలు వేసాను కదా, అసలు నువ్వు ఎట్లుంటావు నాకు చెప్పు ప్రభు అన్నాడు. నేను చూడాలనుకుంటున్నాను ప్రభా, అసలు నువ్వు ఎలా ఉంటావు అంటే ప్రభు అన్న మాట మోషే, నీవు నన్ను చూస్తే చనిపోతావు, నువ్వు నన్ను చూసిన మరుక్షణమే మసి అయిపోతావు, నువ్వు నన్ను చూడలేవు, చూడటానికి నీకు దమ్ము లేదు, చూడలేవు. ఎందుకంటే నీలాంటి నాలాంటి రక్త మాంసాలు కలిగిన వాడు మోషే. కనుక నువ్వు ఏం చేస్తావు? ఒక పని చేయి. ఒక బండ ఉంది, బండలో కూడా చూడు, ఆ బండే అర్థం. ఒక బండ ఉంది, నేను నీ ముందు వెళ్తా ఉంటాను, ఇటు వెళ్తా ఉంటాను, నా ముఖం నువ్వు చూడలేవు. ఏ నేడును నా ముఖము చూడలేడు, సమీపించలేడు. ఆయన అమరత్వమైన వాడు, నిత్యము స్తోత్రార్హుడైన నేను నీతో మాట్లాడతానే గాని నేను నీకు నా ముఖం చూపించలేను, తట్టుకోలేవు. అయితే ఒక ఉపాయం చెప్తే ఏంటి తెలుసా? బండ ఉంది కదా, ఆ బండలో గుండా చూడు, ఆ బండలో గుండా చూడు, ఆ బండ రిఫ్లెక్ట్ అవుతుంది. అది స్ఫటికము లాంటి బండ. స్ఫటికం ఇప్పుడు చూసారా మీరు? స్ఫటికం అంటే నిలబడితే నీ ప్రతిబింబం నీకు కనిపిస్తుంది. స్ఫటికము నిలబడితే నీ ప్రతిబింబం నీకు కనిపించడమే కాదు, వెనకున్న వాళ్ళ ప్రతిబింబం కూడా నీకు కనిపిస్తుంది. స్ఫటికము లాంటి రాయిలో నుండి నన్ను చూడు. అది కూడా ముఖం చూడొద్దు, ముఖం చూసి తట్టుకోలేవు, వెనక వీపు మాత్రమే చూడన్నాడట యేసు ప్రభు. ఆ బండ ఎవరండి? యేసయ్య. ఆ బండే అద్దం. ఆ అద్దంలో నుంచి ఎవరు చూశాడంటే తన యేసు ప్రభు యొక్క ఫేస్ చూడలేదు, కానీ వెనక బ్యాక్ సైడ్ మాత్రమే చూశాడు. అయినా సరే తట్టుకొని బతకలేడేమోనని దేవుడు అంటే చేయి అడ్డం పెట్టాడు. ఆ నీటి సూర్య కిరణాలు ఆయన మీద పడకుండా ఉండాలని ఆ
పసిపిల్లలకి మన తల్లిదండ్రులు ఏ విధంగా మనం ముఖాన్ని కప్పుతామో ఆ విధంగానే మోషే తన యొక్క చేతులతోటి ఆయన ముఖాన్ని కప్పాడంట. వీపు మాత్రమే చూశాడంట. వీపు చూస్తేనే తట్టుకోలేకపోయాడు. ఏమండి? తట్టుకోలేకపోయాడు. అది ఆ బండ పేరేంటంటే అద్దము లాంటి బండ. అద్దములో మాత్రమే మనం ప్రభువుని చూడగలం. ఎందుకంటే మనం రక్త మాంసం కలిగి ఉన్నాం. నీవు నేను మనందరం కూడా రక్తము. ఆది కాండములో ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం అంతమయ్యే వరకు ప్రతి మనుషులు రక్త మాంసం కలిగిన వాళ్ళే. యేసు ప్రభువు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య తండ్రి రొమ్మున ఆనుకున్న తన కుమారుడు ఏ విధంగా వచ్చాడు? నీలాంటి నాలాంటి రక్త మాంసం కలిగి వచ్చాడు. నీలాంటి రక్త మాంసం ఆయన డైరెక్ట్ గా చూస్తే ఆయన తట్టుకోలేడు. అందుకని ఏ విధంగా ఆకాశమే అద్దం. అద్దంలో కూడా చూశాడు. చూసినప్పుడు తండ్రి అడిగాడు కదా, నీకేం కావాలంటే 5 రొట్టెలు 2 చేపలు దీవించు ప్రభు అన్నాడు. అక్కడ నుంచి వచ్చింది దీవెన. మహాకాశం పట్టజాలంత ఆ ప్రభావం దేవుని యొక్క శక్తి దగ్గర నుంచి వచ్చింది. ఆయన రొమ్ము నుంచి ఇచ్చింది దీవెన. ఆ దీవెన ఆ రొట్టెల మీద పడ్డది. ఎన్ని రొట్టెలు అవి? 5 ఎన్ని చేపలండి? 2 చేపల మీద పడ్డ దీవెన. ఎప్పుడైనా సరే నీ వస్తువును దేవుడు దీవించాడు అంటే ఆ దీవెన శాశ్వతంగా ఉంటుంది. మరంట అంతకుముందంట వాళ్ళ ఇంట్లో సరిపోయినంత ఆహారం లేదంట. వాళ్ళ అమ్మ ఉందంట, మీ నాన్న రొట్టెల వ్యాపారం చేస్తాను సరే, మన ఇంట్లో రొట్టెలు లేవురా, నువ్వు వెళ్ళి ఈ 5 రొట్టెలు 2 చేపలు మధ్యాహ్నం భోజనం స్కూల్ పిల్లలకి వెళ్ళేటప్పుడు లంచ్ భోజనం ఏ విధంగా పెట్టి పంపిస్తామో బాక్సుల్లో, ఆ విధంగానే 5 రొట్టెలు 2 చేపలు మూట కట్టి, అబ్బాయి నువ్వు ప్రభు దగ్గరే కూర్చో, నీకు ఎక్కడ పోవద్దు, ఆయన గురువులకు గురువు, మహోన్నతుడు విద్య నేర్పే పాదాల దగ్గర కూర్చో అన్నప్పుడు ఆ పిల్లవాడు ఇలాంటి చిన్న పిల్లలు ప్రభు దగ్గరే కూర్చొని అన్నాడంట. ఎన్నప్పుడు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనే మాట తన హృదయంలో బాగా నాటుకుపోయిందంట. నిన్ను బైబిల్ మొత్తం కూడా ప్రేమ గురించి చెప్తుంది. ప్రేమ లేకపోతే వ్యర్థము. ప్రేమించేవాడు దేవుని స్వభావమైన వాడు, దేవుడు నిలిచినవాడు, దేవుని ఎరిగినవాడు అన్న మాటలో యేసు ప్రభువు చెప్పిన మాటలను కూడా జాగ్రత్తగా విని ఆ పసిపిల్లవాడు, అయ్యా నేను పస్తున్నా ఉంటాను కానీ ఇలా పొద్దుగా నుంచి వీళ్ళు తెచ్చుకున్న రొట్టెలు అయిపోయినాయి, చేపలు అయిపోయినాయి, నా 5 రొట్టెలు 2 చేపలు నీకు ఇస్తాను ప్రభు, నువ్వు దీవించని ఇచ్చాడట. ఇస్తే ఎక్కడ నుంచి దీవెన? ఆకాశంలో నుండి వచ్చింది. మహాకాశం మధ్యనే ఉంది, అద్దం ఉంది. అద్దంలో కూడా చూశాడు, నా కళ్ళు కనిపించవు, డాక్టర్ దగ్గర పోతాను, నీకు లెన్స్ పెట్టుకోలేదు కనిపించవు అక్షరాలు అన్నాడు. లెన్స్ పెట్టుకుంటే నాకు బైబిల్ పడింది, ఎంత పెట్టుకోలేదు. నాకు లెటర్లకి మధ్యన ఏముంది? అద్దం ఉంది. డాక్టర్ మెడిసిన్ రాసిన ప్రిస్క్రిప్షన్ చేసిన అద్దం ఉంది. సహోదరికి ఏముంది? అద్దం ఉంది. ఆ అద్దం పెట్టుకుంటేనే నీకు అక్షరాలు పడతాయి. అద్దం పెట్టుకుంటే అక్షరాలు పడతాయా? అవపడవు. దేవుడు నీకు అవపడాలంటే నీకు దేవునికి మధ్యన ఆకాశం అనే అద్దం అంటుంది. ఎంత ఎడలు పద్దం అది? అబ్బో, దాని తూర్పు ఎంతో, పడవలు ఎంతో, ఉత్తరం ఎంతో, దక్షిణం ఎంతో నువ్వు క్యాల్కులేషన్ చేయలేవు. అంత ఎడల్పైన పోత పోసిన అద్దం, వాక్యముతో పోత పోసిన అద్దం అది. వాక్యం 66 పుస్తకాలు మొత్తం కూడా ఇదేం చేశాడంటే దేవుడు కరిగించి, ఎనప కొలుగులో కరిగించి, ఇత్తడి కొలుగులో కరిగించి అద్దంగా మౌలు చేశాడు. ఇది బ్యూటిఫుల్ మిర్రర్, మంచి అద్దం. ఆ అద్దం అక్కడ స్థిరంగా ఉంది, అక్కడే ఉండిపోయింది అది అద్దం. దాన్ని ఎవరు కదిలించలేరు. ఈ సంగతి ప్రభువుకు మాత్రమే తెలిసి ఆ అద్దంలో కూడా తండ్రిని చూశాడు. ఏ తండ్రి రొమ్ము నుంచి ఆయన ఈ లోకానికి శరీరధారి వచ్చాడో ఆ తండ్రిని దేవుడు ఎప్పుడు చూశాడండి? అద్దంలో కూడా చూశాడు అన్నాడు కదా. నీ దగ్గర పరిపూర్ణమైన దీవెనలు ఉన్నాయి కదా ప్రభువా, ఆ తండ్రి నీ దగ్గర పరిపూర్ణమైన దీవెనలు ఉన్నాయి కదా, ఆ దీవెనతో ఈ రొట్టెలు దీవించన్నాడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని ఎక్కడ దీవించాడు? డైరెక్ట్ ఎక్కడ వచ్చింది దీవెన? ఆకాశంలోంచి వచ్చింది దీవెన, అద్దంలోంచి వచ్చింది దీవెన. ఆ రొట్టెల మీద పడ్డది. ఎంతమంది తిన్నారు? 5,000 మంది తినంగా 12 గంపలు పిలిచి ప్రభు, ఆ పిల్లవాడిని పిలవండి. వచ్చాడు. ప్రభు ఏంటి ప్రభు అంటే,
మీ దేవుడయ్యా? మాది ఈ ఊరు ప్రభువా. మీ నాన్నగారు ఏం చేస్తారు? రొట్టెల వ్యాపారం సార్. అయితే ఈ పిల్లవాడు అడ్రస్ తీసుకొని 12 గంపలు ఎత్తి తినంగా మిగిలినటువంటి మొక్కలవి తినంగా మిగిలిన మొక్కలు 12 గంపలు ఎత్తి డైరెక్ట్ ఈ అబ్బాయిని మీటి మీరు వెళ్ళి మాకు అయ్యగారు వచ్చాడు, మాకు రూఢి తెలియలే వైనం ఆర్చాడు సమాధులు కడగలేము మేము. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు చెప్పారు అది ఆర్చాడు దండి అని. ఆర్చి కొంచెం వాపుల తర్వాత అయ్యగారు వచ్చి చూపించాడు, మాకు రూఢి చూపించి ఇదండి ఈ తెల్ల మెలికలు రావాలి. అలాగే ఆ పిల్లవాడు వెనకేడికి 12 మంది వెళ్ళి ఆ 5 రొట్టెల చేపలు దీవించిన ఆ ఆస్తి ఎంత ఆస్తి అయింది? 12 గంపల ఆస్తి అయింది. ఇది దేవుడికి ఇవ్వడం ఇప్పుడు వెనకాడుకో. 12 గంపలు ఆ ఇంట్లో 12 గదుల్లో పోసారంట. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం లేదు, పేదవాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క దీవెన దేవుడు నువ్వు ఇచ్చావో, అది ఏ వస్తువైనా సరే, అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, యేసయ్య చేతులు పెట్టేవాడి కానుకలు కావచ్చు, ఏదైతే పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ నువ్వు ఇచ్చింది 100 రూపాయలు అయితే నీ ఇంట్లో 1000 రూపాయలు అవుతాయి. నువ్వు ఎప్పుడు ఇచ్చిన 1000 రూపాయలు ఇస్తే నీ ఇంట్లో 1,00,000 రూపాయలు అయి ఉంటాయి. ఎందుకంటే బైబిల్ చెప్తారు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. చాలా ఈజీగా వాక్యం అన్నాడు. ఈజీగా ప్రభు చేతిలో పెట్టాడు 5 రొట్టెల చేప. ఆయన ఆకాశం కళ్ళెత్తి ప్రార్థన చేశాడు. తండ్రి రొమ్ములో పరిపూర్ణమైన దీవెనలో ఒక దీవెనైనటువంటి దీవెన వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆడ వాలింది. అప్పు పెద్ద రాశి అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో దరిద్రం అనేది లేదు. ఆ పిల్లవాడి ఇంట్లో దరిద్రం అనేది లేదు. అప్పు ఎన్నిసార్లు తిన్నారో. ఆయన పరిపూర్ణత గొప్పది. ఒక వస్తువు దేవుడు నీకు ఇచ్చాడు, నీ కుటుంబం ఎప్పుడు వెళ్తి కాదు. పరిపూర్ణత అని తెలుసా? నా దగ్గర 100 రూపాయలు అనుకోండి, ఒక పిల్లవాడికి 50 రూపాయలు ఇచ్చాను అనుకో, ఎంత ఉండాలి? మళ్ళీ 100 రూపాయలు అవుతాయి. మళ్ళీ 100 రూపాయలు ఇంక 50 రూపాయలు చెందుకండి, మళ్ళీ 50 రూపాయలు అవుతాయి. పరిపూర్ణత అంటే 100% అంతే. దాంట్లో ఎల్లితో ఉండదు. దేవుడు ఒక వస్తువు నీకు ఇచ్చాడు అంటే, నువ్వు దేవుడికి ఒక వస్తువు ఇచ్చావు అంటే, దేవుడు నీకు ఒక వస్తువు ఇచ్చాడు, అది ఆశీర్వదించి ఇస్తాడు. అది ఎప్పుడు కూడా తరగదు, కరగదు. స్థిరమైన ఆస్తి ఆ ఇంట్లో ఉన్నది. ఏ పిల్లవాడు? చిన్న పిల్ల, అంత పిల్లవాడికి ఉన్న జ్ఞానం పెద్దవాడికి ఎవరు ఇవ్వలేదు. గంపలో రొట్టెలు తెచ్చుకున్నారు, చేపలు తెచ్చుకున్నారు, తిన్నారు, వాక్యం విన్నారు, కానీ ప్రభుకి ఇవ్వలా. ఒక పిల్లవాడు మాత్రం తినటం మానేసి, పస్తుంటం మానేసి ప్రభుకి ఇస్తే ప్రభు ఆ బిడ్డని ఆశీర్వదించాడు. నువ్వు ఇస్తున్నావా? ఏమి ఇచ్చేవని కాదు, హృదయపూర్వకంగా నువ్వు ఇవ్వు. అది 10 పైసలు కావచ్చు, 10 వందలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. దాని మీద ఏముంటుందండి? ఏముంటది? దేవుని ఆశీర్వాదం ఉంటది. దాంట్లోకి వచ్చిన అనుమానం లేదు. ఎక్కడ నుంచి ఆశీర్వాదము? మహాకాశంలో నుండి వచ్చింది. ఏంటంటే దేంట్లో కూడా బయటకు వచ్చేసింది, అద్దములా కూడా వచ్చేసి, అద్దములా కూడా చూశాడు, అద్దములో దీవి వచ్చేసింది. మనం టార్చ్ లైట్ వేసామనుకోండి, బస్సుల్లో నడుపుతూ ఉంటారు కదా, బస్సుకి ముందు డ్రైవర్కి ఏముంటుంది? అద్దం ఉంటుంది. ఓపెన్ ఉండదు, అద్దం ఉంటుంది. అద్దం లైట్ ఏమవుతుంది? ఫోకస్ అవుతుంది. ఎవరు వస్తుంది, ఎవరు రాంది డ్రైవర్కి బాగా తెలుసు. దాని మధ్యవర్తి ఎవరు? అద్దం. అంతటా కాదు, ఆయన లెన్స్ పెట్టుకుంటా, మళ్ళీ ఆయన లెన్స్ పెట్టుకుంటాడు. ఏదో లెన్స్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది, మిర్రర్ గుండా బండి పాలిస్తాడు. అంటే అద్దంలో ఏం ప్రవేశించింది? వెలుగు ప్రవేశించింది. అలాగే పరలోకంలో ఉన్న ఆ దీవెన దేంట్లో కూడా వచ్చిందండి? అద్దములో. అద్దం ఎక్కడ ఉందండి? ఆకాశమే అద్దం. దగ్గర కదా. వాక్యం మొత్తం 66 పుస్తకాలు మొత్తం కూడా దేవుడు దేవుడిగా వడపోసేటంటే, మీరు కొలివిలో గొడ్డలు, కత్తులు, స్నానాలు ఏం చేస్తారు? స్నానం పెట్టం కాదు, ఒక ఇనప రాడ్ తీసుకెళ్ళి దీన్ని మీరు గొడవలుగా చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? అగ్నిలో బాగా కాల్చి, ఎర్రగా కాల్చి, నీకు కత్తి కావాలని కత్తి చేస్తారు, కొడవలు కావాలి కొడవలుగా చేస్తారు, గొడవలు కావాలి గొడవలుగా చేస్తారు, నరుగుతారు, ముక్క చేసి.
సైజుని బట్టి చేస్తాం. అలాగే ఈ వాక్యం అనే 66 పుస్తకాల బైబిల్ మొత్తాన్ని కూడా దేవుడు ఇబ్బంది అనే కొలిమిలో, అగ్ని అనే కొలిమిలో, ఇనప కొలిమిలో దేవుడు కాల్చాడట. వాక్యాన్ని కాలిస్తే ఏ విధంగా మౌళ్ళైందండి? అర్థంగా మారిపోయింది. ఏ అర్థం అంటే ఒకసారి చదవండి. యోబు గ్రంథం 37:18 మీకే తెలుస్తుంది. యోబు గ్రంథం 37:18 ఒకసారి చదివించండి. అదే చదవండి, వేరే చదవగలండి. 37:18 ఆది కాండం, క్షమించండి, యోబు గ్రంథం 37:18. ఏ అర్థమమ్మా? అందరూ చెప్పాలి. పోత అంటే వాక్యాన్ని అగ్నిలో కరిగించాడు. వాక్యం అనే 66 పుస్తకాలు మొత్తాన్ని. బైబిల్ ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. 66 పుస్తకాలు వాక్యం అన్నారు. 66 పుస్తకాల వాక్యాన్ని మొత్తం కూడా ఎక్కడ వేసాడంటే అగ్నిలో దహించు అగ్ని ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నారండి? దహించు. హీఈస్ బర్నింగ్ ఫైర్. గాడ్ ఈస్ బర్నింగ్ ఫైర్. ఆ దహించే అగ్నిలో వేస్తే వాక్యం అన్నట, నన్ను నువ్వు ఏం చేస్తున్నావు ప్రభు అన్నట. వాక్యం అన్నదంట, ప్రభు అన్నట, నేను నిన్ను ఆకాశం అంతా అందమైన అర్థంగా మారుస్తాను అన్నాడంట. అందమైన అర్థంగా మార్చి ఎక్కడ పెట్టాడు? ఆకాశంలో. పోత పోసిన అర్థము. అక్కడ రాసిన మాట నేను చెప్పడం కాదు, బైబిల్ ఉన్న మాటే. ఏ అర్థం అది? పోత పోసినట్టే ఆ కరిగినట్టు వాక్యాన్ని దహించు అగ్నిగుండమైనటువంటి దేవుని యొక్క అగ్నితో కాలినటువంటి ఆ వాక్యాన్ని అందమైన అర్థంగా పోసాడంట పోత. అదే ఆకాశం. ఆకాశంలో ఎత్తి కన్నులు ఎత్తి చూసి ప్రార్థన చేసాడు మన ప్రభువు. ప్రార్థన చేస్తే డైరెక్ట్గా దేవుని వచ్చేసింది. ఎంత గొప్ప కృప! దీవెన లేకుండా ఏమి చేయలేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నీ సొంత ప్లాన్ చేయకో, ప్రభువుకి ఇవ్వడం నేర్చుకో, ప్రభువుని దీవించడం నేర్పుతాడు. ఒక వస్తువుని దేవుడు దీవించాడు, రాసి ఎప్పుడు ఇక్కడ అయిపోదు. ఎవరు ఎంత గొప్ప కృప కదా, ఎంత ధన్యత కదా. దేవుని ఎక్కడ నుంచి వచ్చిందండి? ఆకాశంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఏ విధంగా చేశాడండి? పోత పోచిన అర్థంగా దేవుడు ఎక్కడ పెట్టాడు? హి హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, everlasting established the mirror in the sky. కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కళ్ళు తెరిచాడు, ఆకాశం చూశాడు. మనం కళ్ళు ఎందుకు మూస్తాము? ప్రార్థన చేసి మనం కూడా కళ్ళు తెరవాలి కదా. ఈ కళ్ళు మూస్తే మనోనేత్రం తెరవబడింది. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం. మన ఈ బాహ్య కళ్ళు మూసినప్పుడు మనోనేత్రం తెరవబడతాయి. మనోనేత్రంలో దర్శనాలు కనిపిస్తాయి. అందుకు మనం కళ్ళు మూసుకునేది. ఈ కళ్ళు మూసుకుంటే బాహ్య నేత్రం, ఈ నేత్రాశ, శరీరాశ, జీవపటంలో ఉన్న ఈ నేత్రం చాలా ప్రమాదకరమైంది. అందుకని ఈ నేత్రం కంప్లీట్గా మూసుకొని నా మనోనేత్రం తెలుగు ప్రభు అంటే ప్రార్థనలో తెలుస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దర్శనాలు కనిపిస్తాయి. నేను ప్రార్థన చేస్తున్నా, మా హాస్టల్లో పిల్లవాడికి ఒక అనారోగ్యం ఏర్పడింది, శరీర బలహీనత ఏర్పడింది. మా పాస్టర్ గారిని ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారికి చేయడు కనిపిస్తుంది, నాకు చేయడు కనిపిస్తుంది, పాస్టర్ గారు నీకు చేయడు కనిపిస్తుందా అన్నారు. ఆమె చెప్పకముందు నేను ఏం చెప్పాను కదా, ఈ ఈడులో చీకటి ఉందేనా. నాకు ఏ దర్శనం ఎక్కడి వచ్చిందో తన దర్శనం వచ్చింది. నేను నా మనోనేత్ర తెరవబడినప్పుడు ఏం చూశాను? తను మనోనేత్ర తెరవబడినప్పుడు చూసినప్పుడు ఉంది కదా, నీ పేరు ఎందుకు అడిగింది. వాడు చెప్పాడు, నా పేరు ఫలానా పేరు అండి, నేను చిన్నప్పుడే ఈ పిల్లోని పుట్టుకున్నాను అని ఒప్పుకుంది. ఏంటో చూసాం? మనోనేత్రంతో చూడాలి, బాహ్య నేత్రంతో. వాడు మన మామూలు మనిషే. వాడి మీద చేతులు పెట్టి బైబిల్ పెట్టి ఎప్పుడో ప్రార్థన చేసామో వాళ్ళ ఉన్న దురాత్మలు మా పాస్టర్ నేను చూసాం. ఏం పేరంటే ఫలానా పేరు. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసాం, నిజమేనయ్యా మా చరిత్ర ఇప్పుడు గుండె కొట్టుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందయ్యా, పేరు ఫలానా పేరు అని అన్నారు. సహోదరులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఆయన కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు.
ఆయన మనోనేత్రం సృష్టించిన వాడు. అందుకే డైరెక్ట్ కళ్ళు చూసాడు, ఆకాశం కళ్ళు చూస్తే ఏం కనిపించింది? అద్దములో సమీపింపరాని తేజస్సుల తండ్రి కనిపించాడు. ఏ తండ్రిని అయితే వదిలిపెట్టి వచ్చాడో ఆ తండ్రి ఇప్పుడు కనిపిస్తున్నాడు. నేను నా తండ్రి ఒకటేనన్నాడు. యేసుప్రభు ఎలా ఉంటాడో తండ్రి ఎలా ఉంటాడు. యేసుప్రభు పిక్చర్ ఎలా ఉంటుందో తండ్రి పిక్చర్ ఎలా ఉంటుంది. యేసుప్రభు ఫోటో ఎలా ఉంటుందో తండ్రి ఫోటో అలాగే ఉంటుంది. ఎంత దూరం ఉందో తెలుసు సత్యం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒక మాట చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎంత దూరం ఉన్నదో, తండ్రి ఎంత దూరం ఉన్నాడో ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము చదవమ్మా. 7:24 ప్రసంగి 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను. దగ్గర ఉన్నాడా యేసయ్య? యేసయ్య తండ్రి, నేను నా తండ్రిని ఏకమై ఉన్న తండ్రి ఎంత దూరం ఉన్నాడు? బహు దూరముగా ఉన్నాడు. ఎందుకంటే దగ్గరుండి నువ్వు మసైపోతావు, నేను మసైపోతావు. సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు బహు దూరంగా ఉన్నాడు. ఎవరును ఆయనను చూడరు, చూడనేరరు. ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడు. దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్న ఆయన్ని దగ్గర చూసినంతే. డాక్టర్ గారు నన్ను టెస్ట్ చేస్తాన్నాడు కదా, అక్కడ లెటర్లు పెడుతున్నానంటే, పాస్టర్ గారు నీకు లెన్స్ పెడతాను కంటి దగ్గర, ఏ లెన్స్ పెడితే ఆ చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు కనిపిస్తున్నావు చెప్పన్నాడు. ఎంత దూరంగా ఉన్నా సరే ఒక అర్థం పెట్టాడు. అర్థం పెట్టినప్పుడు ఒక అక్షరం దగ్గర, దూరంగా ఉన్న అక్షరం దగ్గర ఇక్కడ ఉన్నట్టుగా పడింది. పడిందండి. సరే, ఈ మెడిసిన్, ఈ లెన్స్ నేను రాస్తాను అన్నాడు. మరొక అక్షరం మళ్ళీ ఒక లెన్స్ పెట్టి అక్షరాలు స్పష్టంగా పడుతున్నాయి, దూరంగా ఉన్నా కూడా పడుతున్నాయండి. ఆ లెన్స్ రాశాడు. అలాగే దూరముగా ఉన్న తండ్రి, ఏమండి, దూరముగా ఉన్న తండ్రి అర్థములో దగ్గరగా కనిపించాడు. వాక్యములో దగ్గరగా కనిపిస్తాడు. వాక్యాన్ని చదువు. వాక్యములో ఉన్న నీతి సూర్యుడు నీ దగ్గరే ఉన్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఎట్టుపట్ట సమగాకు బైబిల్ మోకరించి ప్రార్థన చేసుకొని, సరి ప్రభువా ప్రతి అక్షరంలో నువ్వు ఉన్నావట కదా, ప్రతి వాక్యంలో నువ్వు ఉన్నావట కదా, ప్రతి మాటలో నువ్వు ఉన్నావట కదా, నాకు చూపించంటే దేవుడు నీకు అక్షరంలో కనిపిస్తాడు, వాక్యములో కనిపిస్తాడు. నీతి సూర్యుడు ఈ సూర్యుడు కాదు, నీతి సూర్యుడు. ఎవరు దేవుని యందు భయభక్తులు, దేవుని నామము యందు భయము భక్తి కలిగి ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళకి బైబిల్లో దేవుడు కనిపిస్తాడు. నీతి సూర్యుడు చూస్తారు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. మీరందరూ కూడా చూడండి, అనుభవం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నీతి సూర్యుడు చూసిన అనుభవం మీకు కలిగి ఉండాలి. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు, ఈ సూర్యుడు కాదు, నీతి సూర్యుడు సమీపింపరాని తేజస్సు గల దేవుడు నీ దగ్గర రావాలి అంటే ఆయనకి నీకు వాక్యం అర్థం. అంతే. వాక్యం లేకుండా ప్రభుత్వం చూడలేవు. వాక్యం బైబిల్ తీ. అది హిందీ భాష కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మలయాళం కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాక్యం చేయి, ప్రార్థన చేయి. ప్రభువా నీ యందు భయభక్తులు వినే వాళ్ళకి నీ యొక్క వాక్యం అనే అర్థములో ఆకాశంలో ఉన్నది అది వేరు ప్రభువా. ఈ వాక్యాన్ని నువ్వు ఏ విధంగా మార్చావు? పోత పోసిన అర్థంగా మార్చావు కదా. ఏ విధంగా చేశాడు వాక్యాన్ని దేవుడు? బాగా కొలిమిలో దహించు కొలిమిలో ఈ 66 పుస్తకాలు దాంట్లో వేశాడట. కరిగిపోయి కారుతుందంట. ఆ కారుతం దాన్ని ఏం చేశాడు దేవుడు? పోత పోసిన అర్థంగా నువ్వు మార్చావు కదా. ఆ వాక్యమే కదా అర్థం. ఈ అర్థంలో నిన్నే చూడాలి ప్రభు. ప్రార్థన చేసి చదువు బైబిల్. అప్పుడు నీకేం కనిపిస్తాడండి? నీతి సూర్యుడు, ద సన్ ఆఫ్ రైచియస్నెస్ షల్ బి సీ
in every word, in every letter, in every sentence. ప్రతి వాక్యంలో నువ్వు చూస్తావు. నీ మనోనేత్రాలు తెరవబడతాయి, బాహ్య నేత్రాలు మూయబడతాయి. దేవుడు నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. ఈ క్వశ్చన్ లేదో. కనుక ప్రభువుని చూసే మార్గం ఏంటంటే నువ్వు ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఏమిటా క్వాలిఫికేషన్ అంటే దేవుని నామం అంటే భయం కావాలి. దేవుని నామం భయంగా ఎవరైతే దేవునికి గడగడగడ వణుకుతారో, దేవుని సన్నిధికి వచ్చి గడగడ వణుకుతారో, దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే భయపడతారో వాళ్ళకి ఎవరు ఉదయిస్తారండి? నీతి సూర్యుడు, the sun of righteousness has been shine upon them, those who fear the name of the Lord Jesus Christ. దేవుని నామం నుండి భయపడుతున్న మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇప్పటి నుంచి నువ్వు బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకో. ప్రభువా, నువ్వు నీతి సూర్యుడు కదా, నీ కుమారుడు నిన్ను ఆకాశంలో చూశాడు కదా, ఆకాశమే అర్థం కదా, ఈ వాక్యాన్ని నువ్వు కరిగించి ఆకాశంలో అర్థంగా మార్చావు కదా, ఆ వాక్యమే కదా ఇప్పుడు అర్థం. ఈ అర్థంలో చూడాలి ప్రభుని ప్రార్థన చేస్తూ చదువు, నీకు తప్పకుండా కనిపిస్తుంది. వాక్యం ఇది. చూడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 చదువు. ఒకసారి చదువుకుందాం. మీరు ఇనువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో ఎక్కడ అద్దములో తన సహజ ముఖమును చూచుకొనుచు అవతల పోయి వెంటనే మర్చిపోతాడు. దేవుని భయం ఏంటంటే దేవుడు ఏం చెప్తే చేయటం. అలా భయం, నువ్వు వాక్యం మాత్రం బాగా, లూసిఫర్కి ఒక గుణం ఉంది, సాతానికి ఒక గుణం ఉంది. వాడు వాక్యం బాగా వినంటాడు. అబ్బాయి నువ్వు చర్చికి వెళ్ళు, పాస్టర్గా చెప్పేది విను, నోట్స్ పెట్టి రాసుకో, జాగ్రత్తగా విను. కానీ నువ్వు మాత్రం ప్రాక్టీస్ చేయదు. అవి నువ్వు అమలుపరచు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించనే మాట నువ్వు విను. ఒకసారి 4 సార్లు రాయి, ప్రాక్టీస్ చేయి, మనసులో పెట్టుకో. కానీ దాన్ని నువ్వు జీవితంలో అమలుపరచుకో. వినటమానం కలిగిన అనుభవం ఎక్కువ నీకు ఉండాలి, కానీ చేసే అనుభవం తక్కువ ఉండాలి. ఎవడు మనకు చెప్తాడు? సాతాను మనకు చెప్తాడు. వాక్యం విను. అసలు వాక్యమే దేవుడికి లూసిఫర్ బోధించింది. వాక్యాన్నే ప్రభువుకి బోధించింది సైతాను. సైతాన్ తక్కువైనడు కాదు. బైబిల్ మొత్తం తెలుసు, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం రెఫరెన్స్లతో సహా ప్రతి సెంటెన్స్ లూసిఫర్ తెలుసు. కానీ వాళ్ళు ఉన్న భాగ్యం తెలుసా? వాక్యాన్ని ప్రకారం నడవడం. వాక్యాన్ని అవాయిడ్ చేస్తాడా? ఆయన అంటే చెప్తాడులే, జోసఫ్ పాఠశాల చెప్తాడులే, పురుషోత్తమ పాఠశాల చెప్తాడా, ఇన్ని వదిలిపెట్టి నువ్వు బైబిల్ చదివే కదా, చదివినంత పక్కన పెట్టుకో, రాసుకుంటే రాదు లేదు. కానీ నువ్వు మాత్రం బైబిల్ ప్రకారం నడవద్దు. అలా నడవద్దని చెప్తే నువ్వు అలా కానీ ఉంటే నువ్వు దేవుని భయం కలిగిన వాడివి కాదు. వాక్యం వింటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. వాక్యం వింటున్నావు ఒక దగ్గర నుంచి, ఇంకో చెవులు వదిలిపెడుతున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. సైతం మనకు పేరు పెడతాం, మోసగాడు మోసగాడు మోసగాడు, అందరిని మోసం చేస్తాడు సైతానుడు మనం అంటాం. సాతానుడు మోసగాడు కాదు. వాక్యాన్ని విని దాని ప్రకారం నడకపోతే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇంకెవరు మనం మోసం, ఎవరి మాట విన్నారండి? సాతాను మాట ఇది. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎవరు మోసం చేయాలి? అలాంటి వాడంట అద్దం ముందు నిలబడి చూశాడు, కరెక్ట్ బాగుంది, నా ఫేస్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, చక్కగా ప్యాంట్ షర్ట్ తీసుకున్నాను, ఫేస్ పౌడర్ వేసుకుని బాగా కరెక్ట్గా దూకున్నాను, బాగానే అనుకొని బయటికి పోగానే, అద్దం నుంచి బయటికి పోగానే తన సహజ మొహాన్ని మర్చిపోతాడు. వాడికి అర్థం లేదుగా, మళ్ళీ మర్చిపోతాడు. మళ్ళీ మురికైన తర్వాత చూసుకుంటాడు. చూసినప్పుడు అలా చోట నాకు సరిగ్గా బాగాలేదని చెప్పి మళ్ళీ మొహం కొట్టుకుంటాడు. అలా చూసుకోవటమే కానీ నిజంగా శాశ్వత కాలము
ప్రభువుని చూసే అనుభవం నీకు ఉందా? అనుభవం శాశ్వత కాలం చూడాలి. ఎప్పుడు వాక్యం అనే అర్థం నీ దగ్గర ఉండాలి. అలా కానీ లేకపోతే నేను నువ్వే మోసం చేసుకుంటావు. అలాంటి వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయించడు. తన నామముందు భయభక్తులు లేని వారికి మీరందరూ దేవుని భయాన్ని ఆయుధంగా పెట్టుకోవాలి. దేవునికి భయపడాలి, మానవుడికి భయపడకో. దేవునికి తప్ప ఈ లోకంలో దేనికి భయపడకు. ఈయన మరణం వచ్చినా సరే భయపడకో, ప్రాణాలు ఇవ్వడానికైనా సరే భయపడకో, అసలు భయపడకో. ఒక భయపడవలసింది దేవుని నామం ముందు భయభక్తులు కలిగిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయించును. The sun of righteousness has been shine as rain, as rise in his heart those who have the fear of God. దేవుని భయం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనే అర్థంలో ప్రభువును చూస్తారు. బైబిల్ నువ్వు ఎంత చదివితే అన్ని దీవెనలు బయటకు వస్తాయి. ఎంత చదివితే అంత వస్తాయి. ఎంత పని చేస్తే ఎంత డబ్బులు ఇస్తారు. ఎంత పని చేస్తే పని బట్టి డబ్బులు ఇస్తారు. పని చేసి డబ్బులు ఇస్తారా? ఏమండి, పని బట్టి చేస్తారు డబ్బులు ఇస్తారా? ఎవరో బలమైన ఆహారం కోసం, నిజమైన ఆహారం కోసం, నిజమైన దీవెన కోసం కష్టపడమన్నాడు. బైబిల్ చదవమన్నాడు. బైబిల్ చదవటమే కాదు, ప్రాక్టీస్ చేయాలి. నోట్లో మాటలో బైబిల్ ఉండాలి, మాటలో బైబిల్ ఉండాలి, చూపులో బైబిల్ ఉండాలి, ప్రార్థనలో బైబిల్ ఉండాలి, నీ ప్రవర్తన అంతా బైబిల్గా ఉండాలి. లేకపోతే నువ్వు నీతి సూర్యుడు యేసుక్రీస్తుని వాక్యంలో చూడలేవు. చూడండి, ఎంత పరిపూర్ణుడు దేవుడు, ఎంతో జ్ఞానం ఇస్తాడు. నువ్వు అడగాలి, అడగకపోతే ఇవ్వడం. చూడండి, యోహాను సువార్త 1:16 ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 1:16 ఒక మాట చదువుకున్నాం. యోహాను సువార్త 1:16 చూడండి ఒకసారి. ఎవరి పరిపూర్ణతలో? ఏ పరిపూర్ణత అది? దీవెనల యొక్క పరిపూర్ణత. పరిపూర్ణతలో నుండి మనమందరము కృప ఎమ్మడి కృపను పొందితిమి. పొందుతామా? ఇట్ హ్యాస్ బీన్ పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. కాబట్టి మీకు ఆకలి అవుతుందా? పక్క ఈదులో భోజనాలు పెడుతున్నారండి, తినరండి, మేము తినొచ్చాం, కావాలని మా చేతులు వాసనలు అన్నట్లుగా. నేను అబద్ధం చెప్పట్లేదండి. అక్కడ భోజనం పెడుతున్నారు, మంచి బిర్యానీ పెడుతున్నారు. మీకు ఆకలి అయితే ఎంతమంది వెళ్ళేసరి వాళ్ళకి భోజనం పెడుతున్నారు, మేము తిని వస్తున్నాం. దానికి రుజువు ఏంటంటే ఇదిగో మా చేతుల వాసనలు రండి అన్నట్టుగా మేము పొందిన వాళ్ళు పొందని వాళ్ళకి చెప్తున్న మాటలు ఇవి. ఆయన పరిపూర్ణతలో మేమందరం కృప ఎమ్మడి కృపను పొందేము కాబట్టి నువ్వు కూడా పొందని చెప్తున్నారు. కృప అంటే దీవెన. ప్రతి దీవెన పొందిన వాళ్ళు మనకి దీవెన పొందని వాళ్ళ కోసం చెప్తున్నారు. పొందడే మీరు కూడా పరిపూర్ణుడు. ఆయన ఎంత అడిగితే నువ్వు అంత అభివృద్ధి చెందుతావు, ఇంకా డెవలప్ అవుతుంది. నీకు అసలు ఆయన దగ్గర వెళ్తేనేది లేదు, వెళితే లేదు. ఆ దీవెనే వచ్చింది. దేని మీద ఉన్న దీవెన? దేని మీద ఉండి? చేపల మీద, 5 రొట్టెల మీద ఉంటే ఎన్ని రాసులైనవి? 12 రాసులైనవి. ఎంత గొప్ప కృప! దీవెన పొందిన అనుభవం నీకు ఉండాలి, నాకు ఉండాలి, ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి విశ్వాసికి ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రభువా, నీ కుమారుడు యేసుక్రీస్తు లోకములో నిన్ను వదిలిపెట్టి వచ్చి ఆకాశములో నీ వాక్యాన్ని దర్పణముగా, పోత పోసిన దర్పణముగా చేసావు కదా. 66 పుస్తకాలు. ఆ 66 పుస్తకాల వాక్యములో నుండి, అద్దములో నుండి నీ కుమారుడు చూసి ప్రార్థన చేశాడు, కళ్ళు తెరిచి ఆకాశం వైపు. నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రభుని ప్రార్థన చేయి. ఎవరిని? ఎంత గొప్ప కృప! నువ్వు నెగ్లెక్ట్ చేయకో, నువ్వు వదిలిపెట్టుకో. ఈ రోజు నుంచి నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా ప్రతి అక్షరములో నేను చూడాలి, నీ భయం నాకు కావాలి, నీ క్రమశిక్షణ నాకు కావాలని ప్రార్థన చేయాలి. ఆషామాషగా రావటం పోవటం. సో రాసిన మాట, మీరు వాక్యం వినువారు మాత్రమే అయ్యుండి వాక్య ప్రకారం నడవని వారైతే అద్దములో తన సహజ ముఖమును చూచుకొని అవతలకు పోయి మర్చిపోయిన వాడి వలె ఉంటావు. అలా ఉండకో. అలాంటి భక్తి అసలు రాకుండా ఉంటేనే మంచిది. నీ పేరు జీవగ్రంథంలో ఉండదు, నువ్వు పరలోక పౌరుడు కావు, పరలోకంలో ఉన్న ప్రతి దీవునికి నువ్వు వారసుడు కావు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు నువ్వు వంగవు.
నువ్వు వేస్ట్గా జీవిస్తావు. మాత్రం బైబిల్ మాత్రం బాగా తెలుసు, రెఫరెన్స్తో సహా చెప్తావు, నో ప్రాబ్లం. కానీ ప్రాక్టికల్ జీవితంలో దీవెనలు పొందిన అనుభవం నీకు లేదు. ప్రభువుకి దీవెనలు పొందిన అనుభవం ఉన్నది. యేసయ్య అంట ఇక్కడికి రాకముందు భూలోకాన్ని రక్తమాంసములు కలిగి ఉండక మునుపు ఆయన ఎక్కడుండేవాడు తెలుసా? తండ్రి రొమ్మున ఆనుకొని ఉండేవాడు. సమీపింపరాని తేజస్సు కలిగిన ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడు ఒక్కడే ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే. ఏ నరుడును ఆయన చూడలేడు, చూడనేరడు, చూడలేదు. అలాంటి నరుడుగా ఈ లోకంలోకి వచ్చి దూరం అయిపోయాడు. ఎంత బహుదూరం అయిపోయాడో తండ్రికి తనకి. కానీ మధ్యలో ఏముంది? అద్దం ఉంది. అద్దమని ఆయుధం ఉన్నది. ఏ తండ్రి అయితే తన వాక్యాన్ని మరిగించి కరిగించి పోత పోసిన అద్దంగా మార్చి ఆకాశంలో అందమైన అద్దంగా మార్చాడో ఆ అద్దం దేవుడి దగ్గర ఉంది. ఆ అద్దంలో చూస్తున్నాడు. ఇప్పుడు అద్దం అక్కడే ఉంది. ఆకాశం అంటే ఏంటి? పోత పోసిన అద్దం. వాక్యాన్ని పోత పోసి అద్దంగా చేసిందే ఆకాశం. అది బ్యూటిఫుల్ ఆకాశం, మంచి అందమైన అద్దము. ఆ అద్దములు నువ్వు నేను నిలబడితేనే మన మురికి మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మురికి తెలియదు. ఒక తలదొక్కునే వాళ్ళు ఏం ముందు పెట్టుకుంటారండి? కాలేజీకి వెళ్తే ముందు పెట్టుకుంటారండి? అద్దం. ప్రతిదానికి ఆయుధం అద్దం. ఏదన్నా పన్ను సరిగ్గా లేకపోతే చూసుకునేది ఏంటండి? అద్దం. దాని యొక్క హెల్త్ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే తండ్రి రొమ్మున ఆనుకున్న తన కుమారుడు ఈ లోకానికి రాకము తండ్రి రొమ్మున ఆనుకునేవాడంట. తండ్రి రొమ్ములు ఏమంటాయి? తల్లి రొమ్ములు ఏముంటాయండి? తల్లి రొమ్ములు ఏముంటాయి? పాలు ఉంటాయి. తండ్రి తన రొమ్మున ఆనుకున్న యేసుక్రీస్తు కూడా తండ్రి రొమ్మున ఉన్న పాలు, వాక్యం అనే పాలు తాగుతున్నాడు. ఆయన పాలను వదిలిపెట్టి నీ కోసం నా కోసం రక్తమాంసములు కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు ఆయన అన్నాని పిలవాల? ఎవరు ఆయనకి ఇల్లు మా ఇంట్లో ఉన్న ప్రభు అని అనలా. ఆయన పొద్దుగూకులు వాక్యం చెప్పి ఎవరండి ఎర్లీ మార్నింగ్ చర్చికి వచ్చేవాడంట. అందరు గుంపులు వచ్చేవాడంట. లోకం మొత్తం ఆయన దగ్గరికి వచ్చేవాడంట. ఇశ్రాయేల్ మొత్తం వచ్చేవాడంట. ఆ దేవాలయం చాలా కొండల కాడకాలం కొండల మీదకి వెళ్ళి యేసయ్య కొండ మీద ఉంటే కొండ చుట్టూ ఈ ప్రజలందరూ కూర్చునేవాడంట దేవాలయం పట్టక. ఆయన చెప్పే ప్రసంగం పొద్దుగుకులు పొద్దున మొదలుకొని సాయంకాలం దాకా విన్నారంట. పొద్దుగిన తర్వాత ఎవరింటి వాళ్ళు వెళ్ళారంట. యేసు ప్రభా కొండ మీదే ఉన్నాడు. ఎవరు కూడా ప్రభా నీకు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, నీకు మంచినీళ్ళు ఇచ్చిన ఎవరు లేరు, మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు ఈ నైట్లో వండుకో ప్రభు ఎవరు ఆహ్వానించలా. ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యేసయ్య ఒక్కడే మిగిలిపోయాడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళండి? యోర్దాను నదికి వెళ్ళి నీళ్లు తాగి అడవిలో ఏకాంతంగా వెళ్ళి మోకరించి నీళ్లు తాగి మోకరించి రాత్రల్లా రేపటి ప్రసంగం కోసం ప్రార్థన చేశాడు. మళ్ళీ తెల్లవారుజామున ఆ మంచినీళ్ళే తాగి, ఎక్కడ నీళ్ళు అయ్యి యోర్దాను నదిలో ఉన్న నీళ్లే తాగి మళ్ళీ వచ్చి మళ్ళీ కొండ మీద ప్రసంగం చేశాడు. వింటున్నారే కానీ యేసు ప్రభు అని భోజనం ఇప్పించిన వాళ్ళు ఎవరు లేరు. వింటున్నారు కానీ యేసు ప్రభు వారికి అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. వింటున్నారే కానీ మా ఇంటికి వచ్చి పుణుకోమని అన్నవాడు. బైబిల్లో మాటలు సోదరు, ఎందుకంటే నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు. వాస్తవానికి ఆయన ఐశ్వర్యానికి కర్త. ఐశ్వర్యం ఆయన దగ్గర, ఆయన సంతకం చేస్తేనే దీవెన వచ్చేది. ఆయన సంతకం లేకపోతే దీవెన ఏమి రాదు. ఇప్పుడు అదంతా వదులుకొని లోకానికి వచ్చి ఈ 5 రొట్టెలు 2 చేపల కోసం ప్రార్థన చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు దీవిస్తే 5,000 మందికి పెట్టగా 12 గంపలు మిగిలించాడు. కానీ యేసయ్యకి ఇవ్వటం నేర్చుకో. దేవుడు ఒక వస్తువు నీకు ఇస్తే, ఒక ఆయుధం నీకు ఇస్తే, అన్నిటికంటే చిన్న వస్తువు ఏంటండి? చిన్న గింజ ఏంటి చెప్పండి? అన్నిటికంటే చిన్నది ఏంటి? ఆవగింజ. ఆవగింజ కంటే ఇంకా చిన్నది మర్రి గింజ. మర్రి గింజ ఎప్పుడైనా దిగుతురా? మర్రి చెట్టు విత్తనాలు చూడండి, చాలా చిన్నది, ఇంత ఉంటుంది. కంట్లో నలుసే కానీ పెద్దగా ఉంటుంది, కానీ ఆ గింజ ఇంకా చిన్నది. యేసు ప్రభువు ఆ టైంలో ఆ ఇశ్రాయేలు దేశంలో మర్రి చెట్లు ఇవ్వంట, రావి చెట్లు ఇవ్వంట,
కేవలం ఉందంటే ఆవ చెట్టు, అంతేనా? ఆవ చెట్లే ఉన్నది. ఆ ఉపమానం చెప్పక మునుపు యేసు ప్రభు 7 రోజులు ఆ చెట్టు ఏడో దొరికిద్దాం చూడమంటే ఊరు వల్ల కాల. పెడమని చూస్తే పెడమని ప్రభు ఈ ఆవగింజే కనిపించింది ప్రభు అని. చాలా చిన్నది, దానికంటే చిన్నది. ఉపమానాన్ని చెప్పడానికి ఆ గింజలు ఏ చెట్టు లేదు కాబట్టి యేసు ప్రభు అది వదిలేసి ఆవగింజనే ఉపమానం అని చెప్పాడు. ఇంకా వాస్తవానికి ఏం చెబుతుందంటే బాటనీ శాస్త్రవేత్తలు విత్తనాలకు చిన్న విత్తనం ఏంటండి? మర్రి గింజ. దేవుడు వాటిని మర్రి గింజని దీవిస్తే చెట్టులో గల పెద్ద చెట్టు ఏంటండి? మర్రి చెట్టు. చెట్టుల్లో గల పెద్ద చెట్టు ఏంటంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు అనేది చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు తర్వాత ఆ చెట్టు లోకం ఏవి లేవు. మర్రి చెట్టు దీర్ఘాయుష్లకు మూలము, ఆరోగ్యానికి మూలము. మర్రి చెట్టు అంత బలమైన చెట్టు ఈ లోకం లేదు. దాని మీద ఏముంది? దేవుని దీవెన ఉన్నది. దీవెన ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో ఏముందండి? అద్దంలో నుంచి వచ్చేసింది. అద్దంలోంచి రిఫ్లెక్ట్ అయింది. ఒక లైట్ వేసినప్పుడు, టార్చ్ లైట్ వేసినప్పుడు లైట్ అద్దంలోంచి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో ఆ విధంగా వచ్చి ఆ ప్రాంతం మొత్తం తడిపేసింది. అలాగే ఆ విత్తనం మలిసి మహావృక్షం అయిపోయిందండి. అలాగే దేవుడికి నువ్వు ఇచ్చేది కొంచెమైనా సరే దాంట్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి, సమర్పణ ఉండాలి. అందరట కానుకలు వేశారట. ఇశ్రాయేలు దేశంలో ధనవంతులు ఎక్కువ. ఇశ్రాయేలు ధనవంతులు. వాళ్ళు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఈ గుడి ముందు పక్కన కానుకలు పెట్టి ఉండదంట. ఈ కానుకలు పెట్టే పెద్ద బాక్స్ ఉండేదంట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మేము ధనవంతులని వాళ్ళ వాళ్ళే చెప్పకుండా వాళ్ళు ఇట్లా బంగారు నాణ్యాలు ఇట్లా తీసి ఆ గౌన్లో నుంచి వాళ్ళు వేసుకునేది ఏంటి? గౌనే కదా, అంగిలోంచి ఆ సంచి తీసి చెవులు చూపించుకోండి. ఇట్లా తీసి ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క బంగారు కాయలు వేసినప్పుడు శబ్దం వస్తుందంట. ఎంత శబ్దం వస్తే అన్ని కాయలు వేసినట్టు లేక అన్ని బంగారు అంత సంపన్నులు, అంత ఐశ్వర్యవంతులు. వాళ్ళు తీసినటువంటి ఆ బంగారపు నాణ్యాలు ఆ బాక్స్లో వేయటానికి ఇంత టైం పట్టింది కాబట్టి ఎంత ఐశ్వర్యవంతులు అని అనుకుంటారంట. కానీ వాళ్ళకి దేవుని భయం లేదు. వాక్యం వెంటనే దేవుని భయం లేదు. అద్దంలో చూసి అభివృద్ధి చెందింది కాదు. దేవుడు దీవించిన ఆస్తి కాదు అది. అయినా గొప్పతనం కోసం వేస్తే ఒక చిన్న 2 కాసులు తీసుకొచ్చింది. ఎంతండి? 2 కాసులు. బహు పేదరాలు వేసుకురాలు కూర్చున్నాడు. లోపలికి వెళ్తున్నారు కానుకలు వేసి వస్తున్నారు. వాళ్ళ పేద ఎదవరాలు, భర్త లేదు. ఏంటంటే 2 కాసులు ఇస్తారు. 2 కాసులు ఒక కాసుకేమో 2 పిచ్చుకలు వస్తాయి. ఒక కాసుకి 2 పిచ్చుకలు వస్తాయి. 2 కాసుకి ఎన్ని పిచ్చుకలు రావాలి? 5 ఇస్తారు. అది వ్యాపార లక్ష్యం, అమ్ముతారు. ఆ 5 పిచ్చుకలు వచ్చేటువంటి 2 కాసులు మాత్రమే వేస్తే యేసు ప్రభు అందరూ ఆపి, ఆ పాస్టర్ గారిని చెప్పే వాళ్ళందరినీ, వేసిన వాళ్ళందరూ ఆపి, మీరు వేసిన వాళ్ళందరికంటే ఇట్లా డబ్బులు తీశారు కదా, దీంట్లో లెక్క ఎన్ని కాయలను పడితే అంత ధనవంతులని మిమ్మల్ని మీరు అనుకున్నారు కదా, అందరికంటే రాసు ఉన్నది చర్చిలో. గుళ్ళు ఎంత రాసి అయింది కదా, బంగారపు రాసి ఎంత ఉంది, వెండి రాసి ఎంత ఉంది, మరి ఇంకా వచ్చినటువంటి వేరే కానుకలు ఉన్నాయి కదా, అన్ని రాసులు ఉన్నాయి కదా, వీళ్ళందరికంటే ఎక్కువ వేసింది నీవేనన్నాడు. కోపం కదా, జనానికి కోపం కదా. అందరూ 100 రూపాయలు ఇస్తే పైసా రూపాయి ఇచ్చారు. ఎవరిని పొగుడుతారు? పాస్టర్ గారు అందరూ 100 ఇచ్చారు, నేను ₹1 ఇచ్చాను, రూపాయి కూడా ₹1 ఇచ్చాను. నన్ను ఏమంటారు మీరందరూ? వేసిన వాళ్ళు తక్కువ వేసింది పురుషోత్త పాస్టర్ గారు అంట. ప్రభుత్వంలో వేసిన వాళ్ళందరికంటే ఎక్కువ వేసింది పురుషోత్త పాస్టర్ అన్నాడు. కోపం కదా. ఇదేంటి? మేము ధనవంతులు మేము ఎంత వేస్తే ఏమీ లేని ఈమె ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు వేసింది కదా. ఇదేంటి ఈయనంటాడు? ఏసై మీద వాళ్ళు కోపడ్డారంట. ఆ కాసులు దేవుని దీవెన ఉంది. పరలోకంలో క్యాలిక్యులేషన్, ఈ లోకంలో ఇది బంగారు రాసే కావచ్చు, ఇది వెండి రాసే కావచ్చు, ఈ వేరే రాసులే కావచ్చు, ప్రథమ ఫలాలు రాసులే ఉండొచ్చు. కానీ ఇదన్నిటికంటే మించిపోయింది ఆ వేసి 2 కళలు పరలోకపు దేవాలయంలో దేవుడికి ఇచ్చిన దాంట్లో ఎన్నో రెట్లు ఎక్కువైపోయినాడు. ఇచ్చింది ఏంటంటే చిన్నదే,
కానీ పరలోకం అంతే చక్రవడ్డీ వడ్డీ 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 కలిపి మొత్తం కలిపితే హృదయపూర్వకంగా వేసింది, హృదయాన్ని వేసింది, తన కష్టాన్ని మీరు వేసింది. 5 పిసుకలు వచ్చేటువంటి చిన్న డబ్బులు, ఒక పైసకి ఇస్తారండి ఏమన్నా? ఇప్పుడు రూపాయికి టీ కూడా ఇస్తారా? టీ వచ్చిందా? టీ కూడా రాదు. అయితే ప్రభు అన్నారు, మీరందరూ పక్కన పెట్టండి, నేను చెప్తున్నాను, ఈ కాసుల మీద నా దీవెన ఉన్నది. దీవెన ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము. ఆకాశానికి నాకు మధ్యనే ఉంది, అద్దంలో నుంచి వచ్చింది. ఆ దీవెన ఆకాశం మీద ఉన్నది. అవి పరలోకంలో వడ్డీ 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 కలిగి వేసిన వాళ్ళందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. పాపం కదా. ప్రకృతి మనుషుడికి, లోక సంబంధమైన మనుషులకి దేవుని మనుషులు అర్థం కాదు. దేవుని బిడ్డలకి ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాదు. కంటికి కనిపించదు, చెవులకి వినిపించదు, వచ్చే హృదయానికి గోచరము కాదు. అలాంటి దీవెన ఉన్నది ఎక్కడంటే అద్దములో. ఆ అద్దము ఆకాశంలో ఉంది, అందమైన అద్దము. ఆ అద్దములోంచి ఆశీర్వాదం దిగొచ్చేసింది. దిగొచ్చి ఈ యొక్క 5 రొట్టెల మీద 2 చేపల మీద ఉంది. అద్దంలో దిగొచ్చింది 2 కాసుల మీద ఉన్నది. 2 కాసులు వాళ్ళు వేసిన వాటికంటే ఎన్నో వేల రెట్లయింది పరలోకంలో. కనుక సహోదరి సహోదరుడా, ఆకాశం అద్దములో చూస్తూ బైబిల్ చదువు. దేవుని వాక్యం అనే దాన్ని ఆయుధంగా పెట్టుకుని భయభక్తుడు ఎవరైనా సన్నిధిలో గడగడగడ వణుకుతారో వాళ్ళ మీద నా దీవెన, నా భయం అన్నాడు. కనుక ఆకాశం వైపు చూసిన ప్రభువు, ఆకాశం వైపు కన్నులెత్తి చూసిన ప్రభు అనే అంశం మీద కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం చెప్పగలిగాం. చివరి ప్రార్థన మన మినిస్ట్రీ డైరెక్టర్ నుండి విజయ్ కుమార్ వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, ఇప్పటి వరకు దైవ సేవకుని ద్వారా మంచి వర్తమానం మీరు మాకు అందించినారు తండ్రి దేవా. ఆకాశం నుండి దీవులు మీరు మాకు కుమ్మరించి వస్తున్నారు ప్రభా. ఆకాశంలో నీ తేజస్సు ఉన్నది ప్రభా. ఆ తేజస్సు ద్వారా మేము అనేక విధముగా అనేక రంగాలు ఆత్మీయ జీవితంలో వెలిగించబడటానికి నీ కృప దయచేస్తున్నారు తండ్రి. చెప్పబడిన వాక్యం మాకు హృదయంలో భద్రపరచుకొని ప్రతిరోజు దాన్ని మేము జ్ఞాపకం చేసుకుని నీ కృప దయచేయమని ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్యలో మహేష్ ఆశీర్వాదం. ఆశీర్వాదం. మా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకును మీ కుటుంబాలకును మీ పిల్లలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.